ప్రభు నాకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నేను గత కొన్ని సంవత్సరములుగా ఎన్నో మార్లు బైబిల్ని చదివి బైబిల్ మొత్తం ఒక్కసారైనా పూర్తి చేయాలని ఎన్నో మార్లు నేను ప్రయత్నించాను. అయినా ఒక్కసారి కూడా బైబిల్ సంపూర్తిగా నేను చదవలేకపోయాను అనమాట. ఎందు నిమిత్తం అంటే అనేక పనులు బట్టి కానీ, నా యొక్క కుటుంబ స్థితిని బట్టి కానీ నేను చదవలేకపోయాను. అందుని బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుచున్నాను. అయితే నా యొక్క ఆలోచన ఏంటంటే, నాకులాగా ఎంతోమంది బైబిల్ చదవలేకపోవచ్చున్నారేమో, వారి యొక్క పని అవసరతను బట్టి బైబిల్ ముందుకి నడపలేకపోవచ్చున్నారేమో అని నేను తలంచి, ఇప్పుడు నేను బైబిల్ చదవటమే కాదు, నాలాంటి వారికి కూడా చదివిన బైబిల్ని, అందులో ఉన్న మాటలని, దేవుని యొక్క మాటలని వారికి కూడా వినిపించాలని ఈ యొక్క ప్రయత్నము చేయుచున్నాను. దాన్ని బట్టి మీ అందరి సహకారం కోరుచున్నాను. ప్రభునామ స్తోత్రంలో మీ అందరికీ వందనాలు. ఈ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండం మనము చదువుట ప్రారంభించే ముందు ఆదికాండం యొక్క ముఖ పరిచయం, ఆదికాండము మనకి ఏమి వివరిస్తుంది అన్న విధానం గురించి కొన్ని మాటలు ముందుగా మనం తెలుసుకుందాం. ఆది అనే పదానికి మూలము లేక మొదలు అని అర్థము. ఈ పుస్తకము విశ్వ సృష్టి గురించి, మానవ జాతి ఆరంభం గురించి, లోకంలో పాపం, శ్రమ మొదలు కావటం గురించి వివరిస్తుంది. ఇంకా ఈ పుస్తకం దేవుడు మానవులతో ఎలా ప్రవర్తించాడో వివరిస్తుంది. ప్రభునామ స్తోత్రములు. అయితే ఈ యొక్క 50 వచనంలో ఆదికాండము మొదటి అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క అనుభవం మనకి నేర్పుతుందన్నమాట. అయితే మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము విశ్వం మరియు మానవుడు సృష్టి వృత్తాంతం గురించి మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం మనకి వివరిస్తుంది. అదేవిధంగా 3వ అధ్యాయం పాపం మరియు శ్రమ ఆరంభం గురించి మనకు తెలియజేస్తుంది. 4వ అధ్యాయం, 5వ అధ్యాయము ఆదాము నుంచి నోవాహు వరకు మనకు వివరిస్తుంది. 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు నోవాహు మరియు జల ప్రళయము గురించి మనకు తెలియజేస్తుంది. 11వ అధ్యాయము బాబెలు గోపురము గురించి మనకు తెలియజేస్తుంది. 11వ అధ్యాయం 10వ వచనం నుండి 32వ వచనం వరకు షేము నుంచి అబ్రహాము వరకు మనకు తెలియజేస్తుంది. 12వ అధ్యాయం మొదలుకొని 35వ అధ్యాయం వరకు పితరులు అనగా అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు యొక్క చరిత్ర గురించి మనకు తెలియజేస్తుంది. 36వ అధ్యాయము ఏశావు వంశస్థుల గురించి మనకు తెలియజేస్తుంది. 37వ అధ్యాయము నుంచి 45వ అధ్యాయం వరకు 45వ అధ్యాయం వరకు ఏశావు మరియు అతని అన్నదమ్ముల గురించి మనకి తెలియజేస్తుంది. 46వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయమైనటువంటి 50వ అధ్యాయం వరకు ఐగుప్తుల ఇశ్రాయేలుల యొక్క విధానమును గురించి మనకి తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదికాండం యొక్క పరిచయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధ్యాయం మనకి ఏదో ఒక అనుభవమును కానీ, ఏదో ఒక విధానమును కానీ మనకి నేర్పుతుందన్నమాట. ఇందులో ఉన్నటువంటి ప్రతి మాటలను మనం దైవికంగా ధ్యానించుకొని దేవుని సన్నిధిలో ముందుకు నడవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రభునానికి స్తోత్రములు.